చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కి అప్పగిస్తే పేదలు ఎలా చదువుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పజెప్తూ చంద్రబాబు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటీకరణ అప్పజెప్పడం వల్ల ఎట్లాంటి సమస్యలు రాబోతున్నాయి, విద్యార్థులకు ఏ విధమైన సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయో మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో విద్యా వైద్యానికి దేశంలోనే ఆదర్శప్రాయంగా ఆయన రూపకల్పన చేసి విద్యా విధానం కానీ వైద్య విధానంలో కానీ ముందుకు తీసుకెళ్తే ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఒక మెడికల్ హాస్పిటల్స్ కానీ, లేకపోతే ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయితేనేమి ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్స్ యొక్క అభివృద్ధి రూపురేఖలు మార్చారు. అదేవిధంగా ఎవరైతే డాక్టర్స్ కావాలో అందులోకి దానికోసము కేంద్రంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వము నారాయణ లాంటి వారికి లేదా ఇంకొకరి లాంటి వారికి ప్రైవేట్ వారికి అప్పచెప్పి మన ప్రభుత్వ విద్యను నీరుగార్చాలన్న కోణంలోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది వ్యాపారంగానే చేస్తున్నాడు. నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలు వీటికి వ్యాపారం చేసేదానికోసము చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. కూటమి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా పేద విద్యార్థులను, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులను ఉన్నత చదువులు చదవాలన్నా ఈరోజు నీట్ క్వాలిఫై కావడానికి వేలాది మంది విద్యార్థులు ఈరోజు సంవత్సరాల తరబడి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ అదే సందర్భంలో ర్యాంకులు రాని సందర్భంలో ప్రాణాలు కోల్పోతూ ఈరోజు గవర్నమెంట్ సీట్ రాక ప్రాణాలు కోల్పోతున్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఉసురు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. ఎవరైతే ఇప్పుడు చదువుతున్నటువంటి ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వైద్య విద్యార్థులు ఈరోజు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే మరి అనేక సందర్భాలుగా గత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పులివెందులలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలలు కావచ్చు, లేకపోతే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు కావచ్చు, ఈరోజు అర్ధానందంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వైద్య విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా మరి అనేక సందర్భాలుగా ఈరోజు ఆ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ ఉండడానికి పేదలకు ప్రతి ఒక్కటి అందించడం కోసం నిన్న క్యాబినెట్లో ఏదైతే మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ పరం చేస్తున్నామని డెసిషన్ తీసుకోవడం ఇది అత్యంత హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్లో ఉండే కూటమి వాళ్ళ లీడర్స్ కూడా అపోజ్ చేస్తున్నారు. ఏవైతే 10 కాలేజీలని ఈరోజు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేస్తామనే అనేటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మధ్యతరగతి వారికి, పేదలకు విద్యను వైద్యాన్ని అందుకోకుండా దూరం చేయాలన్న ఒక కుట్ర కోణంతోనే ఆలోచిస్తూ ఈ రకంగా పన్నాగాలు పన్నుతున్నాడు తప్ప దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, లేదా బీసీలకు కానీ వైద్యం అందాలా లేదా చదువు అందాలన్న ఉద్దేశంతో ఎక్కడా లేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దండి, చేస్తే ఖచ్చితంగా ఉద్యమానికి ఆ శ్రీకారం చుడతామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్, శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.